So, hi Dean, I'm Gomdara Dean. I'm founder CEO at Dr. Bridge, I provide MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students ask about, sir, what is the license? So license examination in Russia. సో మనము లైసెన్స్ సో అంటే మనకి కంపల్సరీగా వచ్చరికి యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సార్ ఏ కంట్రీ అయినా చదివేటప్పుడు కంపల్సరీగా వచ్చరికి డబుల్ రిజిస్ట్రేషన్స్ మ్యాండేటరీ. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్లో చదివినా, రష్యాలో చదివినా, జార్జియాలో చదివినా మన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్ వచ్చరికి సో అక్కడ కంపల్సరీ 2 రూల్స్ ఉన్నాయండి. ఇంటర్న్షిప్ ఉండాలి కంపల్సరీగా, దాంతోపాటు వచ్చరికి లైసెన్స్ టు ప్రాక్టీస్ అంటే రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేట్గా ఉండాలి. సో అది మీరు ఏ కంట్రీ చదివినా, వాట్ ఎవర్ ద కంట్రీ, సో మీరు ఫిలిపీన్స్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, జార్జియా వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా, కజకిస్తాన్ వెళ్ళినా, యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, కెనడా కంపల్సరీగా అక్కడ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ ఉండాలి యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో ఇప్పుడు రష్యా లేదు, సో రిమైనింగ్ జార్జియా అంటారా, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ నేను చెప్పున్నాను. సో మీరు కంపల్సరీగా క్రాస్ చెక్ చేసుకోవాలి డ్యూరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్యూరేషన్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలని ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అప్లోడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ చెప్పాను. ఫర్దర్గా దానికి సంబంధించి షార్ట్ వీడియో చేస్తున్నాము, ఫర్దర్గా లాంగ్ వీడియో కూడా చెక్ చేస్తాం. ఒక కంట్రీలో అసలు డ్యూరేషన్ ఏ విధంగా చెక్ చేయాలి. సో డ్యూరేషన్ చెక్ చేస్తే దాన్ని బట్టి మీకు అక్కడ 6 years + 1 year లేదా 5 + 1 year. సో 6 years అంటే ఇప్పుడు మాక్సిమం కంపల్సరీగా 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. కాబట్టి అందరూ ఏమని చెప్తున్నారు, అక్కడ 6 years ప్రోగ్రామ్ అయితే 5 + 1 year అని చెప్తున్నారు. అసలు ఆ 5 + 1 లేదంటే 6 + 1 ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? లేదంటే 2 years లేదా 1.5 year ప్లస్ 4.5 years ప్లస్ 1 year. సో 8 years లేకపోతే 8 years లేకపోతే 7.5 years లేకపోతే 7 years లేదా 6 years లేదా 5 years అసలు ప్రోగ్రామ్ అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి? హౌ టు చెక్ ద డ్యూరేషన్ యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి డ్యూరేషన్ అనేది ఫర్దర్ లాంగ్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రోజు అసలు లైసెన్స్ ఎగ్జామినేషన్. సో అసలు లైసెన్స్ రష్యాలో, ఎస్పెషల్లీ రష్యాలో మీరు ఏ కంట్రీ జాయిన్ అవుదామంటే ఆ కంట్రీలో కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి. సో ఎస్పెషల్లీ నేను రష్యా గురించి అడుగుతున్నారు కాబట్టి రష్యాలో చెప్తున్నాను. సో చాలా మంది చెప్పే విషయం ఏంటంటే సార్, లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో వచ్చేసరికి లైసెన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉండదు. సో అక్కడ రష్యన్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉండదు. అంటే మనకు వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. రష్యన్ ఎగ్జామ్ అంటే మనకు ఎంబీబీఎస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి ఒక ఎంట్రన్స్, మనకి ఇప్పుడు ఇండియాలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ వెళ్ళాలి, అక్కడ వచ్చేసరికి ఎగ్జామ్ పెడతారు కదా. ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా వస్తుంది, దానికి ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటే అసలు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, అది ఎంసీక్యూ ఉంటుందా లేదా, అసలు అది ముందు ఏ లాంగ్వేజ్లో ఉంటుందని అడుగుతున్నారండి. రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందని అడుగుతున్నారండి. సో ఇప్పటి వరకు సార్ అఫీషియల్గా అయితే ఇంతకుముందు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఇచ్చేవాళ్ళండి రష్యాలో. సో రష్యాలో వచ్చేసరికి సో కాబట్టి ఎందుకంటే యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వచ్చేసరికి మనం యాజ్ పర్ ఎన్ఎంసీ తీసుకుంటే యాజ్ పర్ ఎన్ఎంసీ ప్రకారం కంపల్సరీగా టోటల్ డ్యూరేషన్ రష్యాలో డ్యూరేషన్ వచ్చేసరికి 5 years + 1 year ఇంటర్న్షిప్, టోటల్ 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండి ఇది రష్యాలో. మీకు అఫీషియల్గా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా అడ్మిషన్ లెటర్ అవ్వచ్చు, లేదా ఎంబసీ నుంచి కరెక్ట్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు లాస్ట్ 3-4 months నుంచి వచ్చున్నారు. సో ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు 5 years + 1 year ఇంటర్న్షిప్, టోటల్ 6 years ప్రోగ్రామ్. మీరు జార్జియా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్, రిమైనింగ్ ఏ కంట్రీ అయినా సరే కంపల్సరీగా ఆ డ్యూరేషన్ చెక్ అనేది కంపల్సరీగా యూనివర్సిటీ నుంచి ప్లస్ మన ఇండియన్ ఎంబసీ నుంచి కంపల్సరీగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోండి. లేదంటే అది 6 + 1 అవ్వచ్చు, లేదా 2 years + 4.5 years + 1 year అవ్వచ్చు, 8 years అవ్వచ్చు, లేదా 7 years అవ్వచ్చు. సో రష్యా అయితే 100% వచ్చేసరికి 6 years, ఎందుకంటే మీకు అడ్మిషన్ లెటర్ క్లియర్గా చేస్తారు. దాంతోపాటు వచ్చేసరికి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఆల్రెడీ మన ఇండియన్ మాస్కోలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు 5 years + 1 year ఇంటర్న్షిప్, టోటల్ 6 years అని. ఓకేనండి. సో ఇప్పుడు లైసెన్స్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? సో సార్ లైసెన్స్ ఇంతకు ముందు సరికి మనకి లైసెన్స్ అవసరం లేదు కానీ డైరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు లైసెన్స్ రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు కాబట్టి సో ఇప్పటి వరకు వచ్చేసరికి ఒక ఎగ్జామ్ ఉంటుందని కూడా చెప్పలేదు. ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉన్నా సరే 100% వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక బ్యాగ్ వాళ్ళకి అసలు అవసరం రాలేదు, ఇప్పటివరకు ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ మామూలుగా ఎంబీబీఎస్ అయిపోయింది, తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఇండియా వచ్చి ఎంసీఏ ఇంతకుముందు ఎంసీఏ ఉండదు, ఎంసీఏ రాసుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడే కాబట్టి ఫస్ట్ బ్యాచ్ 2022 కాబట్టి ఫస్ట్ బ్యాచ్. సో ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా రాలేదు కాబట్టి అంత అన్సర్టనిటీ. సో మనకి ఇంకో యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వచ్చేసరికి ఆ యూనివర్సిటీస్ రష్యా వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు, మేము 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని క్లియర్గా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్తున్నారు, యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. బిఫోర్ టేకింగ్ ద అడ్మిషన్, ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది. సో కంట్రీలో అడ్మిషన్ తీసుకునే ముందు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా ఆ ఇండియన్ ఎంబసీ నుంచి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీ కంట్రీ అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి ఏ యూనివర్సిటీ అయితే మనం జాయిన్ అవుతున్నామో ఆ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ 2 points చెక్ చేసుకుంటే మీకు 100% వస్తుంది ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీ అడ్మిషన్ కంపల్సరీ తీసుకోవచ్చు. మనకి యూనివర్సిటీ నుంచి లేకపోయినా లేదంటే కంట్రీ నుంచి లేకపోయినా ఆ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుని ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఓకేనండి. సో కాబట్టి
మీరు రష్యాలో ఇప్పుడు తీసుకున్నప్పుడు రష్యా ఇప్పుడు రష్యాలో సరికి ఇప్పటివరకు అయితే ఒక ఇప్పటివరకు ఎగ్జామ్ పెట్టింది ముందు సర్టిఫికేట్ డైరెక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఇంకా ఒక బ్యాచ్ కూడా మనకు తెలియదు కాబట్టి 6 years తర్వాత మనకు తెలుస్తుంది ఏదైనా. అది నాట్ ఓన్లీ రష్యా, రిమైనింగ్ ఏ కంట్రీస్ అని తెలుస్తుంది కాబట్టి అది డ్యూరేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏ సర్టిఫికేషన్ అవ్వచ్చు. సో కాబట్టి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ఒక కంట్రీ కానీ ఒక యూనివర్సిటీ కానీ ఫాలో అవుతున్నప్పుడు యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ మొత్తం వచ్చేసరికి ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఎందుకంటే యాజ్ పర్ ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్లో ఫస్ట్ రూల్ ఫుల్లీ ఇంగ్లీష్, టోటల్ డ్యూరేషన్ మొత్తం ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా 100% ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఎగ్జామ్ మొత్తం మీకు వచ్చేసరికి ఇదంతా వచ్చేసరికి మీకు క్లాసెస్ మొత్తం ఇంగ్లీష్లో చెప్పే ఎగ్జామ్ రష్యాలో పెడతారు కదా, 100% ఫులిష్నెస్ అది. మనం అలా అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా రాయలేదు కాబట్టి. సో యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ఆ కంట్రీ ఆ యూనివర్సిటీ ఫాలో అవుతుందని ముందు కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు 100% వచ్చేసరికి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. లేదా లేని పక్షంలో ఇంకో పాయింట్ ఉండొచ్చు, ఎందుకంటే మనకి 2 ఆప్షన్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, నీట్ ఎగ్జామ్ మనకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తారు, అందరు ఎగ్జామ్ 99% స్టూడెంట్స్ అందరూ మనకి ఇంగ్లీష్లోనే రాస్తారు. బట్ కాకపోతే మనకి తెలుగులో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, మరాఠీలో రాయొచ్చు, తమిళ్లో రాయొచ్చు, కన్నడలో రాయొచ్చు, అన్ని లాంగ్వేజ్లో రాయొచ్చు. బట్ కాదు మనం మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ఏం తీసుకుంటాము, ఇంగ్లీష్ తీసుకుంటాం, ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చదువున్నాం కాబట్టి. సేమ్ లైక్ దట్ అలా కూడా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ సరికి 100% ఇంగ్లీష్లో ఉంటుంది. లేదంటే మీకు మల్టీ ఆప్షన్ ఇస్తారు, మీకు రష్యన్ కావాలంటే రష్యన్లో రాసుకోండి, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోండి. అంతే తప్పితే అది కంపల్సరీగా ఇంగ్లీష్లో కంపల్సరీగా రష్యన్ లాంగ్వేజ్ రాయాలని పిల్లల్ని డివేట్ చేస్తారు. అది 100% అబద్ధం, అలా ఉండదు కూడా 100% రాదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు, ఎక్కడ కూడా యూనివర్సిటీ నుంచి కానీ లేదా కాలేజ్ నుంచి కానీ అఫీషియల్గా ఇది ప్రకటించి రాలేదు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ వస్తే ఖచ్చితంగా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటే అది ఖచ్చితంగా ఇంగ్లీష్లో డ్యూరేషన్ ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్ కూడా 100% ఇంగ్లీష్లో ఉంటుంది. లేదా మీకు 2 ఆప్షన్లు ఇస్తారు, రష్యన్ ఇంగ్లీష్ అని, అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లేదు ఇంకో థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రష్యన్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చరికి అక్కడ 6 years ఉండాలి. కాబట్టి మనకు వచ్చరికి బేసిక్ లాంగ్వేజ్ అనేది మ్యాండేట్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ మన డే టు డే మన ఎక్స్పెన్స్ అవ్వచ్చు, లేదా డే టు డే మనం డైలీ మనము ఏదైనా అవసరాలు ఉన్నా బయటికి వెళ్ళాలన్నా సరే మనకు అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు. కాబట్టి ఖచ్చితంగా వచ్చరికి మనము డే టు డే అది జార్జ్ అయినా అంతే, ఫిలిపీన్స్ అయినా అంతే, కిర్గిస్తాన్ అయినా అంతే, కజకిస్తాన్ అయితే ఏ కంట్రీ అయినా సరే అందరూ అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాదు. ఒక యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్ మాత్రం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. కాబట్టి మనకనేది అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఈ కంట్రీస్ వచ్చేసరికి మాట్లాడతారు, బట్ అంత ఫ్లూయెంట్గా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఉంటే ఖచ్చితంగా వస్తే మన డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి లేదా డే టు డే నీడ్స్ మీట్ అవ్వడానికి ఖచ్చితంగా ఉంటుంది. మన 6 years ఉంటాం కాబట్టి 100% వచ్చేసరికి మనకు లాంగ్వేజ్లో కమాండ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళినప్పుడు 1 or 2 yearsలో మనకు హిందీ కానీ ఆ లోకల్ లాంగ్వేజ్ 100% మనకు తెలుస్తుంది. సో కాబట్టి అలాగే ఉంటుంది. లేదు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో సాంస్క్రిట్ ఉంటుంది, హిందీ ఉంటుంది. మనం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ 10th క్లాస్లో 9th క్లాస్లో మనం ఆ సాంస్క్రిట్ ప్రిపేర్ అయ్యి 100 మార్క్స్కి 96, 99 అవుట్ ఆఫ్ 99 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంతే కదా సార్, అది కొత్త కోర్సే కదా సాంస్క్రిట్. సేమ్ లైక్ అలానే చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్. అందుకని మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక యూనివర్సిటీ ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అది ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. అది ఎంబసీ నుంచి చెక్ చేయండి, యూనివర్సిటీ నుంచి చెక్ చేయండి. చెక్ చేసి 100% వచ్చేసరికి అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందంటే ఎగ్జామ్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉంటుంది. అది లైసెన్స్ ఎగ్జామ్, అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. సో కాబట్టి ఇలా చెక్ చేసుకుంటే 100% వస్తే యువర్ డిగ్రీ ఈజ్ 100% సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ డ్యూరేషన్ కూడా చెక్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్యూరేషన్ చెక్ చేసేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ కన్సల్ట్ చేసి తీసుకోవాలన్నమాట. ఫర్దర్గా హౌ టు క్యాలిక్యులేట్ ద డ్యూరేషన్ అనేది, హౌ టు క్రాస్ చెక్ ద డ్యూరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మీకు ఏదైతే అర్థమైంది కదా. లైసెన్స్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ మీకు లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ తర్వాత ఉంటుంది. ఓకేనండి, ఎంబీబీఎస్ తర్వాత ఉందంటే ఫస్ట్ మనం యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా టోటల్ డ్యూరేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. సో ఇంగ్లీష్ మీడియంలో ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ కంట్రీకి లేదా ఆ యూనివర్సిటీకి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే మొత్తం ఖచ్చితంగా లైసెన్స్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కాబట్టి సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఏదో డ్యూరేషన్ అవ్వచ్చు, లేదంటే రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఎన్ఎంసీ రూల్స్ క్రాస్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. అదర్వైజ్ ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి. సో లైసెన్స్ ఎగ్జామ్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ కంట్రీ కానీ ఆ యూనివర్సిటీ లేదా ఆ కంట్రీ కానీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు మనకి ఇది నోటిఫికేషన్ కానీ ఏదైనా మనకి ఎంబసీ ఇన్స్టిట్యూషన్ ఏదైనా మనకి ఆదరేషన్ లెటర్ కానీ ఉంటే కంపల్సరీగా లేదా అడ్మిషన్ కన్ఫర్మేషన్ అవచ్చు యూనివర్సిటీ నుంచి కానీ లేదా ఎంబసీ నుంచి కానీ మనకి కన్ఫర్మేషన్ తీసుకుంటే సర్టిఫికేట్ రూపంలో లేదా ఆ గెజెట్ రూపంలో మనకి 100% వచ్చేసరికి ఆ యూనివర్సిటీ ఆ కంట్రీ 100% జాయిన్ అవ్వచ్చు. లేకుండా సార్ ఇదిగోండి మాకు ఇక్కడ 6 years డ్యూరేషన్ ఉంది, ఇదిగోండి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 4.5 years ఎంబీబీఎస్ 1 year ఇంటర్న్షిప్ సరిపోతుందంటే కుదరదు. యూనివర్సిటీ వాళ్ళు కన్సల్టెంట్ చెప్పేది 100% లేదంటే కంపల్సరీగా పేపర్ ఫామ్ అనేది ఆ యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి కానీ అఫీషియల్ లెటర్ కానీ లేదా మన ఎంబసీ ఉంటుంది కదా అఫీషియల్గా ఏదైనా ఒక లెటర్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. అదర్వైజ్ ఆ డిగ్రీస్ అనేది 100% ఇన్వాలిడ్ అవుతాయి. ఓకేనండి, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో లైసెన్స్ ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరం, ఎందుకంటే
100% ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయితే ఎగ్జామ్ కూడా 100% ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయిపోతే ఎగ్జామ్ ఆ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో కాబట్టి మనము ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయ్యే యూనివర్సిటీస్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% యువర్ డిగ్రీ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. 100% దేర్ ఇస్ నో డౌట్. సో మీకు అర్థమైంది కదా రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అనేది. ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. అండ్ దట్ టు ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ మెడికల్ యూనివర్సిటీస్. ఆల్మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు ఎండ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకేనండి, ఓకేనా. సో మన రిజల్ట్స్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తే అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు ఎండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.